ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. తిరునాళ్ళు, జాతరలు వీటి గురించి తెలుసుకుందాం. తిరునాళ్ళు అంటే ఊరి పండుగ. జన సాంస్కృతిక ఉత్సవాలనే తిరునాళ్ళు, జాతరలు అంటారు. తిరు అంటే మంగళకరం అని అర్థం. తిరునాళ్ళు అంటే శుభకరమైన దినాలు అని అర్థం. తిరునాళ్ అనే పదం తమిళ భాష నుంచి తెలుగుకి సంక్రమించింది. జాతర అనేది తెలుగు పదం. సమస్త ప్రాణుల్లాగే మనుషులు కూడా ప్రాణులే అయినా సృష్టిలో ఏ ప్రాణికి లేని మేధాశక్తి మనిషికి మాత్రమే ఉంది. అందుకే ప్రాణులన్నిటిలోకి మనిషే గొప్పవాడయ్యాడు. తనకన్నా ఎన్నో రెట్లు బలమైన ప్రాణుల్ని కూడా లొంగదీసుకొని సేవ చేయించుకుంటున్నాడు. మనిషి వివేకం తెచ్చుకొని భాష నేర్చుకొని సుఖాలు తెలుసుకున్న తర్వాత వినోద విజ్ఞాన వైపుకి దృష్టి సారించాడు. మానవుడు సంఘజీవిగా మారాడు. సాంఘిక కట్టుబాట్లని ఏర్పరచుకున్నాడు. సాంఘిక ఆచారాలు, నియమాలు సజావుగా సాగాలంటే మనుషులకి భయం ఉండాలి కదా. సరిగ్గా ఈ ఆలోచన స్థితిలోనే దేవుడు, దేవాలయాలు మొదలయ్యాయి. తిరునాళ్ళు ప్రారంభించిన ఉద్దేశం చాలా గొప్పది. పున్నమి దినాల్లో మాత్రమే జరిగే తిరునాళ్ళకి దూరాల నుండి రకరకాల విజ్ఞానదాయకమైనటువంటి హస్తకళా వస్తువులు, గృహోపకరణాలు, దుస్తులు అమ్మకానికి వచ్చేవి. పశువుల అమ్మకంతో పాటు కొనుగోలు కూడా నడిచేది. నృత్య, సంగీత కార్యక్రమాలు ఉండేవి. రకరకాల వింతైన తినుబండారాలు దొరికేవి. ఎప్పుడూ బయట ప్రజలను చూసి ఎరుగని నవయువతులందరూ కూడా తిరునాళ్ళ నెపంతో బయటకు వచ్చేవారు. దేవుని ఉత్సవాలకు శ్రీమంతుడు పేదవాడు అనే వ్యత్యాసం ఉండకూడదు కాబట్టి అందరూ కలిసిపోయేవారు. ప్రతి ఇంటికి బంధువులు వచ్చేవారు. చాలా కుటుంబాల్లో ఈ సమయంలోనే వివాహాలు నిశ్చయం అయ్యేవి. పాత తగాదాలు పరిహారం అయ్యేవి. ఆస్తి పంపకాలు కూడా ఇప్పుడే జరుగుతూ ఉండేవి. ఈ జాతరల్లో ఇంటి ఆడపడుచులను పిలిచి సత్కరించే ఆచారం కూడా ఉంది. 5, 9, 11 రోజులుగా తిరునాళ్ళు జరుపుతూ ఉంటే అందరూ కూడా సంతోషంతో ఆ తిరునాళ్ళని తిలకించేవారు. ఏ తిరునాళ్ళైనా చైత్ర, వైశాఖ మాసాల్లోనే జరుగుతాయి. స్త్రీ శక్తి దేవతల జాతరలు అన్ని మాసాల్లోనూ జరిపే ఆచారం ఉంది. ఈ జాతరల్లో తెలుగువారి జానపద కళారూపాలని గురించి మనం తెలుసుకుందాం. దీనిలో ప్రథమంగా తోలుబొమ్మలాటలు. ఈ తోలుబొమ్మలాటలు పారదర్శకమైన పల్చని తోలుతో రంగురంగుల బొమ్మలు తయారు చేసి తెల్లని తెర వెనుక ఆముద దీపాల వెలుతురులో బొమ్మలను ఆడించేవారు. ఆ రోజుల్లో ఆముద దీపాల బదులు పెట్మాక్స్ లైట్లు, విద్యుత్ బల్బులు కూడా వాడుతున్నారు. ఈ రోజుల్లో ఆ మార్పు వచ్చింది. ఈ బొమ్మల కథలకు అనుగుణంగా బొమ్మలు ఆడించేవాళ్ళు పాటలు, పద్యాలు, మాటలు తెర వెనుక నుండి చెప్తూ ఉంటారు. ఇది తోలుబొమ్మలాటలు. తర్వాత యక్షగానం. ఇది అతి ప్రాచీన జానపద కళారూపం. ఇది ఎక్కువగా కాకతీయ సామ్రాజ్యంలోనూ, విజయనగర రాజుల కాలంలోనూ, తంజావూరు ఆంధ్రరాజుల కాలంలో ప్రజల అభిమానాన్ని చూరగొన్నది. ఈ కూచిపూడి సిద్ధేంద్ర యోగి, భాగవతుల దశరథ రామయ్య, లేపాక్షి, వేమనపల్లి, తాడేపత్రి మేళాలు యక్షగానానికి చెప్పుకోదగినంత ప్రచారం చేశారు. అది యక్షగానం. బుర్ర కథలు.
బుర్ర కథలో కథకుడు మధ్యలో నిలబడి కథ కొనసాగిస్తుంటే ఇద్దరు వంతలు తందాన అంటూ పాడుతూ ఉంటారు. వీరగాథల్ని ఉద్రేకపూరితంగా చెప్పి ప్రజలను ఉరువు తొలగించినట్లే విషాదగాథలను కూడా ప్రేక్షకుల కళ్ళలో నీరు తెప్పించేవారు. ఈ బుర్ర కథకు ఇందులో గుమ్మెటల స్థానంలో ఇక్కడ జముకుల కథలో కన్య కథ ప్రశస్తమైంది. కాకతీయుల కాలంలో కాకతమ్మ, బతుకమ్మ ఈ కథలన్నీ కూడా చెప్తుండేవారు. ఇలా వీధి నాటకాలు, ఈ వీధి నాటకాల్లో సంగీత నృత్యాలతో కూడినటువంటి నాటకం, యక్షగానానికి రూపాంతరమైందే ఈ వీధి నాటకం. ఇందులో పాత్రలన్నీ కూడా తమకు తామే పరిచయం చేసుకుంటూ రంగప్రవేశం చేస్తాయి. ఈ వీధి నాటకాలని ఎక్కువగా ప్రచారంలోకి తెచ్చిన వారు కూచిపూడి భాగవతులు. లేపాక్షి, కృష్ణ నాటకం వీటిలో ప్రశస్తమైంది. కాకతీయుల కాలంలో ప్రదర్శించిన క్రీడాభిమానం కూడా నాటకమే. అలాగే పగటి వేషగాళ్ళు, జంగం కథలు, హరికథలు, భాగవతలు, హరిదాసులు, ఈ విధంగా జానపద కళారూపాలన్నీ కూడా మనం ఈ జాతరలలో చూడవచ్చు. అలాగే నృత్య రూపాలు కూడా ఉంటాయి. పంచెలు ధరించి ఒకే రంగు తలపాగా చుట్టుకుని, నడుముకి బిగించుకుని, కాళ్ళకు చిరుగజ్జలు కట్టి గుండ్రంగా తిరుగుతూ ఎగురుతూ లయబద్ధంగా కోలాటం కూడా వేస్తూ ఉంటారు. ఈ బృందాలు దేవాలయాల నృత్య మండపాల్లో నృత్యం చేసేవారని దేవదాసీలు అంటారు. ఈ విధంగా వీరు ఈ నృత్య రూపాలన్నీ కూడా ఆ జాతరల సమయంలో 5 శిరస్సుల నాగును సర్వాంగ సుందరంగా అలంకరించి శిరస్సుపై ధరించి భక్తితో చేసే నృత్యాలు కూడా గరగ నృత్యాలు అంటూ ఉంటారు. ఇలాగ జాతరల్లో అలా నృత్య విధులు కూడా మనకి కనబడుతూ ఉంటాయి. తెలుగువారి హస్తకళా నైపుణ్యాలు, చేనేత. మన రాష్ట్రంలోనే పేరెనికి గన్న చేనేతకారులు ఉన్నారు. వాళ్ళు పోచంపల్లి, గద్వాలు, కొత్తపేట, నారాయణపేట, వెంకటగిరి, ఉప్పాడ, ఇలా గుంటూరు, జరీచర్లు ఇవన్నీ కూడా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. తర్వాత కలంకారీ, అతి పురాతనమైన హస్తకళ ఈ కలంకారీ. దుస్తుల మీద అద్దకం పనులను చేస్తూ ఉంటారు. అలాగే బొమ్మల తయారీ, కొయ్యతోటి, లక్కతోటి, గడ్డి గుజ్జుతోటి ఇలాగ బొమ్మల్ని తయారు చేస్తుంటారు. వీటిలో కొండపల్లి బొమ్మలు బాగా ప్రసిద్ధి చెందాయి. తర్వాత ఇంకా అనేకమైనటువంటి తివాసీల నేత. తివాసీల నేత మొఘల కాలంలోనే ప్రారంభమైంది. ఏలూరు, వరంగల్లు పట్టణాలు తివాసీ నేతలు ప్రసిద్ధిగాంచాయి. ఈ తివాసీలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. అలాగే అల్లిక పని. హైదరాబాద్ గాజులు చాలా ప్రసిద్ధి చెందాయి. లక్కతో తయారు చేసేటువంటి గాజులు చిన్న చిన్న అద్దం ముక్కలు పూసలతోటి, విలువైన రంగురంగుల రాళ్ళతోటి అలంకరిస్తూ ఉంటారు. హైదరాబాద్ సందర్శించే ప్రతివారు తప్పకుండా ఈ గాజులు కొనుక్కుంటూ ఉంటారు. ఇలా జాతరలో అనేకమైనటువంటి హస్తకళా ప్రదర్శన, జానపద కళారూపాలు ఇలా ప్రజలందరూ సందర్శించి సంతోషంతో, ఉత్సాహంతో గడుపుతూ ఉంటారు. మోహనవాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ